దేశ ప్రభుత్వం యువతకు డేటింగ్ ఖర్చులు కూడా ఇస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా వర్క్ ప్రెషరే కనిపిస్తోంది. ఓవైపు టెక్నాలజీ రంగంలో విపరీతమైన పోటీ పెరుగుతుంటే ఆ పోటీలో ప్రపంచ దేశాలు యూత్ పోటీ పడక తప్పడం లేదు. దీంతో వారు పూర్తిగా వర్క్ మైండెడ్ గా ఉంటున్నారు. వారి జీవితంలో పని తప్ప వేరేది ఏదీ లేకుండా పోతుంది. ఉదయం లేచినప్పటి నుంచి పని భారంతో రోజును గడిపిస్తున్నారు. రోజంతా ఆఫీసులో గడిపి రాత్రికి పడుకోవడమే వారి జీవిత చక్రంలా మారిపోయింది. ఈ క్రమంలో చాలా మంది ప్రేమ, పెళ్లి అనే చాప్టర్లను అసలు తమ జీవితంలో తెరవడమే లేదు. పని ఒత్తిడితో అదనపు బంధాలు, బాధ్యతలను మోయలేమని ఫిక్స్ అయిపోయి సోలోగానే జీవితాన్ని బతకడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సమస్యగా మారుతుంటే కొన్ని దేశాల్లో మాత్రం ఇదే ప్రధాన సమస్యగా మారుతోంది. దీంతో ఆ దేశం ముందు పెద్ద సామాజిక సమస్య వచ్చి పడుతోంది. దాన్ని ఇగ్నోర్ చేస్తే మాత్రం భవిష్యత్ తరాలే లేకుండా పోతాయని ఆ దేశాలు భయపడిపోతున్నాయి. అయితే ఈ తరుణంలోనే ఈ సమస్యకు సమాధానం వెతికే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో ఓ దేశం ఓ అడుగు ముందుకేసి ఏకంగా దేశంలోని యువతకు డేటింగ్ చేయడానికి, సినిమాలకు, షికార్లకు వెళ్లేందుకు ప్రభుత్వమే డబ్బులు ఇస్తోంది. అంతేకాదు పెళ్లి చేసుకుంటే 25 లక్షలు ఇస్తోంది. ఆ తర్వాత పిల్లల్ని కనే సమయంలో కూడా ప్రత్యేకమైన ప్యాకేజీలను ఇస్తోంది. ఇదంతా ఏంటది? ప్రభుత్వం డేటింగ్ కు ప్యాకేజ్ కేటాయించడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆ దేశం పేరు దక్షిణ కొరియా. డేటింగ్ ను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన ప్యాకేజ్ ను ప్రారంభించింది. ఒక యువకుడు లేదా యువతి భాగస్వామితో డేటింగ్ కు వెళ్లాలని నిర్ణయించుకుంటే ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది. ప్రతి డేట్ కు సుమారు $350, దాదాపు 31,000 రూపాయలు అందిస్తుంది. ఈ డబ్బు జంట కలిసి తినడానికి, సినిమా చూడడానికి లేదా ఇతర కార్యకలాపాల కోసం వాడుకోవడానికి ప్రభుత్వం అనుమతిస్తోంది. ఇక తల్లిదండ్రులు ఇద్దరు కూడా డేట్ కు హాజరైనట్లయితే వారి ఖర్చుల కోసం వారికి విడిగా సహాయం అందిస్తాయి. అదేవిధంగా డేటింగ్ తో పాటు ఒక సంబంధం వివాహానికి దారితీస్తే ప్రభుత్వం మరింత ఎక్కువ ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ క్రమంలో పెళ్లి చేసుకునే జంట వివాహం కోసం 25 లక్షల వరకు ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి పొందవచ్చు. వివాహం తర్వాత ఒక జంట పిల్లలను కనాలని నిర్ణయించుకుంటే ప్రభుత్వం కూడా సహాయం చేయడానికి ముందుకు వస్తుంది. అయితే పిల్లల పెంపకం, విద్య, సంరక్షణ ఇలా అడుగడుగున దక్షిణ కొరియా ప్రభుత్వం ఓ జంటకు అన్ని విధాలుగా ఆర్థికంగా సహాయం చేస్తూ వినూత్న పథకాలను ప్రవేశపెట్టడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అయితే దీని వెనుక చాలా పెద్ద కారణమే ఉంది. ప్రస్తుతం దక్షిణ కొరియా దేశం తీవ్ర జనన రేటు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీనికి పని ఒత్తిడి, ఆర్థిక భద్రత లేమి ప్రధాన కారణాలు. యువత సంబంధాలకు, కుటుంబానికి సమయం కేటాయించలేకపోతున్నారు. దేశం వేగంగా అభివృద్ధి చెందుతూ సాంకేతికత, ఆర్థిక వ్యవస్థలో కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తుండగా సాధారణ ప్రజల వ్యక్తిగత జీవితాలు మాత్రం స్తంభించిపోతున్నాయి. పని ఒత్తిడి చాలా తీవ్రంగా మారింది. ప్రజల దగ్గర సంబంధాలు, ప్రేమ లేదా కుటుంబానికి సమయం లేదు. ప్రజలు ఉదయాన్నే పనికి బయలుదేరుతారు, రోజంతా పనిలో మునిగిపోతారు. సాయంత్రం విశ్రాంతి తీసుకోవడమే వారి ప్రాధాన్యతగా మారిపోతుంది. అటువంటి వాతావరణంలో యువతరం ప్రేమ, పెళ్లి, పిల్లలను కనడం గురించి అసలు ఆలోచించే పరిస్థితుల్లో లేరు. ఇక ఈ లైఫ్ స్టైలే దక్షిణ కొరియా దేశ జనాభాపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపింది. ఆ దేశ జనన రేటు ప్రపంచంలోనే అత్యల్ప స్థాయికి చేరుకుంది. యువతరం వివాహం చేసుకోవడానికి లేదా పిల్లల్ని కనడానికి ఇష్టపడకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఇక ద్రవ్యోల్బణం, కెరీర్ ఒత్తిళ్లు, వ్యక్తిగత స్వేచ్ఛ, కోరిక, సాంప్రదాయ కుటుంబ నిర్మాణాన్ని బలహీనపరిచాయి. పరిస్థితి చాలా తీవ్రంగా మారింది. దీంతో ఇప్పుడు ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ సమస్యను పరిష్కరించడానికి దక్షిణ కొరియా ప్రభుత్వం వినూత్న చర్యలు తీసుకుంటోంది. ప్రజలు ఆర్థిక భద్రత, ప్రోత్సాహకాలకు అందించడం ద్వారా వారు సంబంధాలు, కుటుంబాలలో తిరిగి నిమగ్నం కాగలరని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే డేటింగ్ నుంచి వివాహం, పిల్లల వరకు ఖర్చులకు సహాయం చేయడానికి ప్రభుత్వ పథకాలను ప్రారంభించింది. ఇక దక్షిణ కొరియాతో పాటు చైనాలో కూడా ఇదే పరిస్థితులున్నాయి. దీంతో ఇప్పటికే చైనా కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటుందనడంతో ఆ దేశంలో కూడా పెళ్లి దగ్గర నుంచి పిల్లల్ని కనే వరకు ఓ జంటకు అడుగడుగున ఆర్థిక పరంగా చైనా సర్కార్ ప్యాకేజీలను కేటాయించింది. పిల్లలు పుట్టగానే పెద్ద మొత్తం నగదు అందించే పథకాన్ని కూడా చైనా ప్రభుత్వం అమలు చేస్తోంది. అయితే పెరుగుతున్న పని భారం, మారుతున్న జీవనశైలి, ఆర్థిక ఆటుపోటుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా వరకు యువత ప్రేమ,
ప్రేమ పెళ్లికి దూరంగా ఉండడానికే ఇష్టపడుతున్నారు. దీంతో జనన రేటు తగ్గిపోతోంది. ఇది రానున్న తరాల జనాభాపై తీవ్ర ప్రభావాన్ని చూపించనుంది.